జస్ట్ మిస్. ఎంత జాగ్రత్తగా ట్రై చేసినా పడదేంటి? హే నాకు పడింది బాబాయ్. యా యాహూ. దేశంలో ఆడజనాభా తగ్గిందంది ఎవరో? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. వారం రోజుల్లో నీ పెళ్ళే, ఇప్పుడు ఆపడం చాలా కష్టమే. నేను అనేది నా గురించి కాదు, నీ గురించి. నా గురించా? ఏంటది? రాణి లేదు? ఏ దేశానికి? అదే నా ఫ్రెండ్ రాణి. ఏమైంది పాపం దానికి? అది కనబడ్డప్పుడల్లా సూపర్ గా తయారయ్యావన్నావట. దానికి అది నీ మీద మనసు పారేసుకుంది. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని ఒకటే గోల. అది నన్ను సెట్ చేసి పెట్టమంది. నేనా? నోరుంది కదా అని ఓ మాట ఇసిరేసావు. అరే ఎలా అన్నా మీ మరిదిని మీరే ఒప్పించాలి, నేను చక్కని మీ తోటికోళ్ళగా సెటిల్ అయిపోతానంటూ ఆ అమ్మాయి ఒకటే ఫోన్లు. అయినా నువ్వేదో మంచివాడు అనుకుని మా ఆయన్ని పిల్లల్ని నిన్ను చూసి నేర్చుకోమంటే ఇయ్యా నువ్వు చేసేది. ఓయ్ ఇంతకీ మన సంగతి ఏంటి? చిన్నప్పటి నుంచి మన మధ్య జరుగుతున్నవన్నీ మర్చిపోయావా? ఒకసారి నడుమి చేసాం, అప్పుడెప్పుడు ముద్దు పెట్టుకున్నాం, ఇంకోసారి కౌగిలించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సడన్ గా ఈ తొక్కలో రాడెవరు? మంచి జోరుగా ఉందే. అరే అన్నయ్య నీకు 20 పాయింట్స్. నో నిజమేరా? మీరు ఆడుతూ ఉండండి, పదండి నా పెళ్లి గురించి బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. రండి, రా 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 నడు. రా. మిమ్మల్ని ఏది ఇప్పుడు చెప్పండి. పెళ్లి గిళ్ళి ఏదో అంటున్నారు. ఎవరో ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ కోసం తీసుకున్నాడంట. అది మనం ఎంత ఇష్టపడ్డావో తెలిసి, అదే నువ్వెంత ఇష్టపడ్డావో తెలిసి మనకే పంపించేశారు. వదిన అది విషయం ఏంటి? లవ్వా? తనంటే నాకు ఇష్టం. తను అంటే అను. అమ్మాను. ఆగండి, ప్రస్తుతానికి మన సైడ్ లోవే, తనకి ఇంకేం తెలీదు. పోనీ మేము చెప్పేవా? ఎక్స్ట్రా చేయకే, ఎప్పుడేం చెప్పాలో నాకు బాగా తెలుసు. ఈ విషయాన్ని ఇంతటితో ఆపలేదు అనుకోండి. ఓరు బాబాయ్ మీకు దండ పెడతాను, వదిలేడు బాబాయ్ రెడ్ పడింది. రెడ్ పడిపోయిందా? వచ్చేస్తున్నాను. రెడ్ పడ్డాక ఈడెళ్ళి ఏం చేస్తాడు? ఎరా నాన్న, రెడ్ పడిందా? రాణి నీ గర్ల్ ఫ్రెండా? నువ్వు కూడా ఏంటను, వాళ్ళేదో తిందరక్కలా మాట్లాడుతుంటారు. నువ్వెవరిని ప్రేమించలేదా? మనకి ఎవరు పడతారను? నిజం చెప్పనా, అమ్మాయిలు ఎప్పుడు నీలాంటి కోతుల్నే ఇష్టపడతారు. One minute. ఏమైంది సారు ఏంటా హుషారు బాగుంది జోరు ఊరంతా హోరు హోయ్ హోయ్.
ఏమైంది బుల్లబాయ్? చాలు సత్య, చాలిది. నాకు మాత్రమే ప్రేమను పంచే అమ్మాయి కావాలి. గుళ్ళో పూజారు అందరికి ప్రసాదం పంచినట్టు పంచేస్తే అట్ట. అలా అనకు బుల్లబాయ్, ఇంకొకసారి ఆలోచించు. ఆలోచిస్తే నా లైఫ్ సిరిగిపోయేలా ఉంది సత్య. సారీ, ఇంత సడన్ గా చెప్తే నువ్వు హర్ట్ అవుతావని తెలుసు. ఇడిపోతున్నందుకు మగవాడిని నాకే ఇంత బాధగా ఉంటే ఆడదానివి నన్ను మర్చిపోవడానికి ఒక 10 సంవత్సరాల 2-3 రోజుల దాకా పట్టొచ్చు. కానీ ఈ జన్మకి దీంతోనే సరిపెట్టుకో సత్య, సరిపెట్టేసుకో. ఇంత అనుమానమా బుల్లబాయ్? నీ మీద నమ్మకం సత్య. రేపు మనిద్దరికి పెళ్ళయి ఆడి వల్ల నువ్వు తల్లయి. ఇదేంటంటే ఆడేమో ఉత్తిత్తని నువ్వేమో కామనని నాకు చాట అవుద్ది. ఈ ట్రయాంగిల్ లవ్స్ నా వల్ల కాదు. ఇంకెప్పుడు నన్ను కలవాలని ట్రై చేయొద్దు సత్య. నేను చెప్పింది అర్థమైంది కదా సత్య? మ్మ్హ్మ్. చెప్పింది నాకే అర్థం కాల, నీకు ఎలాగ అర్థం అవుద్ది? ఈ అమ్మాయిలంతా ఇంతే. నేనే కిందకు వస్తున్నాను రా. వెళ్ళిపోతున్నావా? నీకిది సూట్ అవ్వదురా. అను నీ ప్రేమను ఒప్పుకుంటే చూడాలనుంది. అను చాలా హ్యాపీగా ఉందిరా. ఇదంతా నీ వల్లే. ఆలస్యం చేయకుండా వెంటనే చెప్పేసాయి. నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి నీ పెళ్లి పోతున్న వినాలి. హ్యూమన్ సైకాలజీ, జనరల్ సైకాలజీ బాగా స్టడీ చేస్తున్నావమ్మా. రండి అంకుల్, కూర్చోండి. బయట ఎక్కడో ఉంచాల్సిన దాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడు నాలుడు అనుకున్నాను. కానీ నీ వినయ విధేయతలు చూస్తుంటే పెద్దవాడిని నాకే ముచ్చటేస్తుంది. అలాంటిది వయసులో ఉన్నవాడు టెంప్ట్ అవడంలో తప్పే ఉంది. పెళ్ళికొచ్చిన వాళ్ళంతా అరేంజ్మెంట్స్ బాగున్నాయి, డెకరేషన్ ఎవరు చేశారు, క్యాటరింగ్ ఎవరు అని అడిగితే సమాధానం చెప్పాను. కానీ నిన్ను చూపించి ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే తనకెవరూ లేరు, తెచ్చుకున్నాను ఉంచుకున్నాను అని మా అల్లుడు మాకు చెప్పినంత తేలిగ్గా వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను. నేను గాంధీవాదినమ్మా. ఈ గొడవలు తలనొప్పులు నాకు అస్సలు పడవు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. మగాడు ఏ ఆడదాన్ని వీధిలో వదిలేసిరాడమ్మా. వీలుంటే తన ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలని అనుకుంటాడు. అలాగని పిలిచిన ప్రతి మగవాడి వెంట ఊపుకుంటూ వెళితే వీధిని పడేది ఆడదే. ఈ ఇంటి కోడలిగా నా కూతురి ప్లేస్ లో ఇంకెవ్వరిని ఊహించుకోలేదు. ఊరుకోను. బిజినెస్ మ్యాన్ కదమ్మా, ప్రతి విషయాన్ని బిజినెస్ యాంగిల్లోనే ఆలోచిస్తాను. చివరికి నీ విషయంలో కూడా. కాకపోతే నా అల్లుడి టేస్ట్కి రేటు కట్టలేను, అందుకే బ్లాంక్ చెక్.